నరులను కావను పరమును వీడి ధరకే తెంచితివా నా ప్రభువా, ధరకే తెంచితివా. నరులను కావను పరమును వీడి ధరకే తెంచితివా నా ప్రభువా, ధరకే తెంచితివా. పాపుల రక్షణ కొరకై యేసు పాపుల రక్షణ కొరకై యేసు ఈ భువియందు జన్మించినాడు, ఈ భువియందు జన్మించినాడు. రక్షణ కొరకై మహిమలు చేసి, రక్షణ కొరకై మహిమలు చేసి ప్రాణము శిలువపై అర్పించినాడు, ప్రాణము శిలువపై అర్పించినాడు. నరులను కావను పరమును వీడి ధరకే తెంచితివా నా ప్రభువా, ధరకే తెంచితివా. త్వరలో ప్రభువు భువికి వచ్చు, త్వరలో ప్రభువు భువికి వచ్చు. నమ్మిన ప్రజలను ఆశీర్వదించును, నమ్మిన ప్రజలను ఆశీర్వదించును. గనుక సోదర ఎదురు చూడుము, గనుక సోదరి ఎదురు చూడుము, గనుక సోదరి ఎదురు చూడుము. నరులను కావను పరమును వీడి ధరకే తెంచితివా నా ప్రభువా, ధరకే తెంచితివా. నా ప్రభువా, ధరకే తెంచితివా. దేవునికి స్తోత్రం కలుగును గాక. వాక్య సందేశానికి ముందుగా చిన్న ప్రార్థన చేసుకున్నామండి. స్తుతుల మీద ఆసీనుడు మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ప్రియకుమారుడు మా రక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి సజీవమైన నామంలో నేటి వరకు మమ్మల్ని సజీవులుగా ఉంచి ఇచ్చిన పరిచర్యను ప్రభా ఈ విధంగా మీరు దీవించి ఆశీర్వదించమని యేసు అతి శ్రేష్టమైన నామంలో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి, ఆమేన్. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 9, 10, 11 వచనాలు కలిసి ఉన్నాయండి. ఒకే వచనం అది. క్రీస్తును సంపాదించుకుని ధర్మశాస్త్ర మూలమైన నా నీతిని గాక, క్రీస్తునందలి విశ్వాసం వలన నీతి అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించు నీతి గలవాడనై ఆయన యందు అగపడు నిమిత్తమును ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుత్థానము కలుగవలనని ఆయన మరణ విషయములో సమానానుభవము గలవాడనై ఆయనను ఆయన పునరుత్థాన బలమును ఎరుగు నిమిత్తమును
ఆయన శ్రమలలో పాలివాడనొకట ఇట్టిదో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకుని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాను. గత వారంలో మరి క్రీస్తును సంపాదించుకొనకుండా ఆ బిడ్డలే మరి పేరు సంపాదించుకుందాము అనని కొందరు, మరొకరు మంచి భార్యను సంపాదించుకున్నాను అన్న విషయాన్ని తెలుసుకున్నాం. ఇది నేను మత్తయి సువార్త 16వ అధ్యాయం 26వ వచనం. ఒక మనుషుడు లోకమంతయు సంపాదించుకుని తన ప్రాణమును పోగొట్టుకుంటే అతనికేమీ ప్రయోజనం? ఒక మనుషుడు తన ప్రాణమునకు ప్రతిగా ఏమీ ఇయ్యగలడు? ఈనాడు లోకమునంతా సంపాదించుకుంటున్నారు. నిజమే, చాలామంది దోచుకోవడం, దాచుకోవడం. ఈనాడు పిల్లలు అనేకులుగా మరి కొంతమంది సోబర్లు అయిపోతున్నారు. ఏంటి కారణం అంటే ఇదే, దోచుకున్నారు, దాచుకున్నారు. నేను ఎందుకు పని చేయాలి? ఆ దాచుకున్నది నేను జీవితాంతం జీవిస్తే పోలే. ఒక ధనవంతుడు అలాగే లోకమంతా సంపాదించుకుని తన ప్రాణము పోగొట్టుకున్నాడు. చూడండి, మాటలు చాలా స్పష్టంగా లూకా సువార్త 12వ అధ్యాయం 16వ వచనం చదువుతున్నాను. మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పాను. ఒక ధనవంతుని భూమి సమృద్ధిగా పండెను. అప్పుడు అతడు, నా పంట సమకూర్చుకున్నటకు నాకు స్థలము చాలదు గనుక నేనేమి చేతునని తనలో తాను ఆలోచించుకొని, నేను ఇలాగ చేతును, నా కుట్లు విప్పి వాటికంటే గొప్ప వాటిని కట్టించి అందులో నా ధాన్యమంతటిని, నా ఆస్తిని సమకూర్చుకుని, నా ప్రాణముతో ప్రాణమా, అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది. సుఖించము, తినము, త్రాగము, సంతోషించుమని చెప్పుదుననుకొనేను. ఈ ధనవంతుడు నిజమే సంపాదించుకున్నాడు, కానీ తన ప్రాణం ఎవరి చేతిలో ఉన్నదో తెలుసుకొనలేని అగమ్య గోచరములో ఉన్న కారణానే అతని పేరున్నా కూడా దేవుడు చూడండి. అయితే దేవుడు వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణము అడుగుచున్నాను, ఆ ప్రాణము అడుగుచున్నాను, నీవు సిద్ధపరిచినవి ఎవనివ్వగనని అతనితో చెప్పాను. దేవుని ఎడల ధనవంతుడు కాక, దేవుని ఎడల ధనవంతుడు కాక తన కొరకే సమకూర్చుకునివాడు అలాగుననే ఇండునని చెప్పాను. మై డియర్ బ్రదర్ అండ్ సిస్టర్స్, ఎవరిని సంపాదించుకుంటున్నావు? లోకాన్ని, బంగారు, ధనం, ఆస్తులు, రాజ్యాలు. ఈ దినాల్లో రాజ్యాలు కూడా సంపాదించుకుంటున్నారు. అందుకే అలెగ్జాండర్ యవ్వనంలోనే రాజ్యాలను జయించిన వ్యక్తి. రత్నాలు, బంగారులు, ఆస్తిపాస్తులు లెక్కలేవు. అయితే ఒక చిన్న రోగం అతనికి, ఎంతమంది వైద్యులున్నా ఏమి బ్రతికించలేకపోయారు. జాగ్రత్త సుమా. అతడు ఒక మాట చెప్పాడు, నేను పుట్టినప్పుడు వట్టిగా వచ్చాను, నేను వెళ్ళేటప్పుడు వట్టిగా వెళ్తున్నాను. అందుకని మరి ఒక కోరిక కోరాడు. తను సంపాదించిన డబ్బంతా ఇంటి నుండి సమాధి తోట వరకు చల్లుకుంటూ వెళ్ళాలన్నాడు. అందుకే చల్లుకుంటూ ఉంటారు చాలామంది, చల్లుకుంటూ వెళ్ళాలి. జస్ట్ 30 years
భర్త చనిపోట భార్య తట్టుకోలేక ఆమె కూడా చనిపోయింది. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, ప్రాణం ముఖ్యం. అందుకే కీర్తనాకారుడు చాలా స్పష్టంగా చెప్తున్నాడు. 103వ కీర్తన, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగములో ఉన్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము. ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు, నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు. సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు. కరుణ కటాక్షములను నీకు కిరీటముగా ఉంచుచు. మరి ఇంత కరుణ కటాక్షములు కలిగిన వ్యక్తి నీ కొరకు, నా కొరకు, సర్వ మానవాళి కొరకు ఆయన మరి ధనవంతుడై ఉండి కూడా దరిద్రుడుగా 2000 సంవత్సరాల క్రితం ఈ లోకమునకు అరుదించిన విషయం గ్రహిస్తున్నావా? శిలువ మరణాన్ని ఆయన పొందిన విషయం, అమూల్యమైన రక్తాన్ని కార్చిన విషయం, ఆయన రక్తం చిందింపబడకుండా పాప క్షమాపణ కలుగదని సామాన్యముగా చెప్పవచ్చు. సర్వ పాప పరిహారం రక్త ప్రోక్షణం ఆవశ్యకం, తద్రక్తం పరమాత్మేణ పుణ్యదాన బలియాగం. నీవు నేను సర్వలోక ప్రజలు ఆయన సృష్టించినటువంటి కలుగజేసినటువంటి మరి సమస్తానికి ఆది సంభూతుడైనటువంటి ఆ దేవాది దేవుడు నీవు నేను నిత్య నరకానికి వెళ్ళడం ఇష్టం లేక ఆయనే తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారిని పంపించి శిలువ మరణ జరిగించి ఆయన చనిపోయి 3వ దినాన నేను తిరిగి లేస్తానని చెప్పి వెళ్ళి ఇదిగో నేను త్వరగా వస్తున్నాను అంటున్నా. అది రెడీ? ప్రపంచంలో ఏం జరుగుతుంది ఇప్పుడు? అందరూ ఒక్కరి మీదకి ఒకరు దండెత్తుతున్నారు. అసలు యుద్ధం జరిగేది ఒక దేశం అయితే మరొక దేశాల మీద కూడా మీరెందుకు ఎయిర్ బేసులు చర్ని ఆగ్రహం రకరకాలుగా. అది ఇండియాకు కూడా రాదని గ్యారంటీ ఏమిటి? అది లోకం సంపాదించుకొని ఏం చేసుకుంటావు? మరలా నోట్లు కరెన్సీ మార్చాలా ఎక్కువైపోతుంది. శత్రువులు దాచుకుంటున్నారు కాబట్టి మార్చేసేయాలా అన్న ప్రభుత్వాలు మరలా ఎలక్షన్ ఉండకూడదు, ఒకే ప్రభుత్వం ఉండాలి. అన్ని భాషలు ఉండకూడదు, ఒకే భాష ఉండాలి. వస్తుంది. ఇఫ్ యూ బిలీవ్. దేవుని రాకడ తథ్యం. సంపాదించుకోకూడదని నేను అనటం లేదు. పిల్లల్ని కుటుంబాన్ని పోషించాలంటే సంపాదించాలి, కానీ మితం అది ఆశీర్వాదకరం. 4వదిగా యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం. నేడైనను రేపైనను ఒకానొక పట్టణమునకు వెళ్ళి అక్కడ 1 సంవత్సరం ఉండి వ్యాపారం చేసి లాభము సంపాదించం రండని చెప్పుకొని వారలారా. రేపేమి సంభవించునో మీకు తెలియదు. మీ జీవం ఏపాటిది. మీరు కొంతసేపు కనపడి అంతలో మాయమైపు ఆవిరి వంటి వారే. కనుక ప్రభువు చిత్తమైతే మనం బ్రతికి ఉండి ఇది అది చేతమని చెప్పుకొనవలెనో. ఇప్పుడైతే మీరు మీ డంబముల యందు అతిశయపడుతున్నారు. ఇట్టి అతిశయమంతయు చెడ్డది. కాబట్టి మేలైనది చేయనెరిగియు అలాగు చేయని వానికి పాపము కలుగును. పాపం వల్ల వచ్చే జీతం మరణము అగ్నిగుండం. పురుగు చావదు,
అగ్ని ఆరదు. కాబట్టి యుగాయుగములో ఆ నిత్య నరకములో ఉండుటకు ఇష్టపడుతున్నావా, లేక నిత్యము దేవుని సన్నిధిలో నెమ్మదిగా సంతోషంగా ఆనందంగా ఉండటానికి ఇష్టపడుతున్నావు? చూడండి, 2 మాటలు చదువుతున్నాను. ప్రసంగి 11వ అధ్యాయం చక్కటి మాట ఉంది. 9వ వచనం. యవ్వనుడా, నీ యవ్వనమందు సంతోషపడము, నీ యవ్వన కాలమందు నీ హృదయము సంతుష్టిగా ఉండనిమ్ము. నీ కోరిక చొప్పునను నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పునను ప్రవర్తింపము. అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చునని జ్ఞాపకముంచు కొనుము. చూడండి, 8వ వచనంలో లూకా సువార్త 19వ అధ్యాయం 8-9 వచనాలు. జక్కయ్య నిలువబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగం బీదలకు ఇచ్చుతున్నాను. నేను ఎవని వద్దనైనను అన్యాయముగా దేనినైనా తీసుకునే ఎడలా అతనికి 4 అంతలు మరలా చెల్లించునని ప్రభుతో చెప్పాను. అందుకు యేసు, ఇతడును అబ్రహాము కుమారుడు, ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. కాబట్టి ఎవరైతే ఆ ప్రభువుని ఎరిగారో, ఇతనికి కూడా ఒక వ్యాపారం, ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్, ప్రభువుని చూడాలని ఒక దినాన మరి తటస్థించింది. ఆ దినం ప్రభువే అతని ఇంటికి వచ్చాడు. రాగానే అతని జీవితం అంతా కూడా బట్టబయలైంది. అతనే ఒప్పుకున్నాడు, పశ్చాత్తాపడ్డాడు, ఇచ్చేస్తానన్నాడు అందరికీ. ఎంత గొప్పవాడు! అందుకే నశించిన దానిని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చనని అతనితో చెప్పాను. రైతులా యేసు ఎందుకు వచ్చాడు? నువ్వు ఎవరిని సంపాదించుకుంటున్నావు? జాగ్రత్త. క్రీస్తును సంపాదించుకున్నట్లయినచో ధన్యుడేవో ధన్యురాలు సుమా. చూడండి, యాకోబు రాసిన పత్రికలో మనం చదివాము కదా, 1వ అధ్యాయం చూడండి, 5వ అధ్యాయం 1వ వచనం. ఇదిగో ధనవంతులారా, మీ మీదికి వచ్చడి ఉపద్రవములను గుర్చి ప్రలాపించుడి. ఏమండి, ధనవంతుల మీదకే అందరి మీదకి వస్తుంది ఆ ఉగ్రత, ఆ ఉపద్రవం. అయితే దేవుని బిడ్డలైనటువంటి వారు, క్రీస్తును సంపాదించుకున్న వారు తప్పించుకుంటారు. 2వ వచనం. మీ ధనము చెడిపోయాను, మీ వస్త్రములు చిమ్మిటలు కొట్టినవాయను, మీ బంగారమును మీ వెండియు తుప్పు పట్టినవి, వాటి తుప్పు మీ మీద సాక్ష్యముగా ఉండి అగ్ని వల్ల మీ శరీరము తినివేయును. అంత్య దినములందు ధనము కూర్చుకుంటేది. ఇదిగో మీ చేలు కోసిన పనివారికి ఇయ్యక మీరు మోసముగా బిగబట్టిన కూలి మొరపెట్టుచున్నది. మీ కోతవారి కేకలు సైన్యములకు అధిపతి యెహోవా ప్రభువు యొక్క చెవులలో జొచ్చి ఉన్నవి. మీరు భూమి మీద సుఖముగా జీవించి భోగాసక్తులై వదదినమునందు మీ హృదయములను పోషించుకుంటేది. మీరు నీతిమంతుడైన వానికి శిక్ష విధించి చంపుదురు, అతడు మిమ్మను ఎదిరింపడు. సహోదరులారా, ప్రభువు రాకడ వరకు ఓపిక కలిగి ఉండుడి. చూడుడి, వ్యవసాయకుడు తొలకరి వర్షమును కడవరి వర్షమును సమకూడు వరకు విలువైన భూఫలము నిమిత్తము ఓపికతో కాచుకొంచు దాని కొరకు కనిపెట్టును కదా. ప్రభు రాక సమీపించుచున్నది గనుక మీరును ఓపిక కలిగి ఉండుడి, మీ హృదయములను స్థిరపరచుకొనుడి. అది ప్రభు రాకడ తథ్యం. కనుక అట్టి రాకడలో నువ్వు రక్షించబడి ఎత్తబడటానికి దేవుడు సహాయం చేయనుగాక. 5వదిగా అపొస్తలుల కార్యములు 20వ అధ్యాయం 28వ వచనం. దేవుడు
తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేని యందు అధ్యక్షులనుగా ఉంచును. ఆ యావత్తు మందను గూర్చి మీ మట్టుకు మిమ్మును గూర్చి జాగ్రత్తగా ఉండుడి. జాగ్రత్త సంఘాన్ని సంపాదించాడు లోకములో. ఆ సంఘములో నీవు ఉన్నావా? దేవుణ్ణి నిజరక్షకునిగా నీవు అంగీకరించావా? ఆయన నీ కొరకు సిలువలో రక్తము కార్చి మరణించాడని విశ్వసిస్తున్నావా? ఒకవేళ ఇంకా విశ్వసించినచో నేడే రక్షణ దినం, ఇదే అనుకూలమైన సమయం. దేవుని యొక్క రక్తంతో సంపాదించిన సంఘములో నీవు చేర్చబడితే ధన్యుడవు, ధన్యురాలు. ప్రకటన 5వ అధ్యాయం 10వ వచనం. ఆ పెద్దలు నీవు ఆ గ్రంథమును తీసుకుని దాని ముద్రలో విప్పుటకు యోగ్యుడవు. నీవు వధింపబడిన వాడవై నీ రక్తం ఇచ్చి ప్రతి వంశములోను ఆయా భాషలు మాట్లాడు వారిలోను ప్రతి ప్రజలోను ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులను గాను చేసితివి కనుక వారు భూలోకమందు ఏలుదురుని క్రొత్త పాట పాడుదురు. మై డియర్ బ్రదర్ అండ్ సిస్టర్స్, దేవుడు ఏర్పరచుకున్నటువంటి సంఘం ప్రతి వంశములో, ప్రతి భాషలు మాట్లాడు వారిలో, ప్రతి జనములో, ప్రతి ప్రజలో దేవుని కొరకు మనుషులను కొన్నాడు. తండ్రి అయిన దేవుడు కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారిని ఈ లోకమునకు పంపించి తన స్వరక్తమిచ్చి కొన్నటువంటి ప్రజలు. ఎంత గొప్ప ధన్యత. అందుకే యోహాను సువార్తలో ఏమంటారు? ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల. 2వ అధ్యాయం యోహాను సువార్తలో ఏమని రాయబడింది? మొదటి సూచక్రియ జరిగించినటువంటి దేవుడు. 3వ అధ్యాయంలో ఏమని రాయబడింది? నిత్య జీవం అనుగ్రహించు యేసయ్యను తెలుసుకునుట. 4వ అధ్యాయంలో ఏం రాయబడింది? సమరయ స్త్రీ జీవితంలో మార్చిన యేసయ్య. 5వ అధ్యాయంలో ఏం రాయబడి ఉంది? తీర్పును గురించి తెలుసుకునుట. 6వ అధ్యాయంలో ఏమని రాయబడి ఉంది? నిత్యము దేవునితో యుగాయుగములు జీవించుట. ఈ మాటలను, ఈ యోహాను సువార్త సత్యాన్ని ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్ డైరెక్టర్ గిబ్సన్ చనిపోవాలని తీర్మానించుకున్నాడు. ఈ యొక్క పిక్చర్ తీయక ముందు నిజంగా విసుగుదల చెంది ఒక పిస్టల్ను, గన్నును కొని మధ్యరాత్రి 12-1 గంట టైం ఫిక్స్ చేసుకుని షూట్ చేసుకుని చనిపోవాలని ఒక లాడ్జిలోకి వెళ్ళాడు. ఆ లాడ్జిది ఓనరు క్రైస్తవుడు. ఆ ఓనరు ప్రతి గదిలో కూడా అనేక మ్యాగజైన్స్ పెడుతూ యోహాను సువార్తను కూడా పెట్టాడు. అతడు ఒక గదిలోనికి వెళ్ళిన తర్వాత మ్యాగజైన్స్ తిరగేస్తే అవన్నీ కూడా చూచినవే అని ఈ యోహాను సువార్తను తీసుకొని చదువుతూ ఉన్నాడు. 1 by 1. అదే నేను ఇప్పుడు 1వ అధ్యాయం నుంచి 6వ అధ్యాయం వరకు చెప్పినటువంటి మాటలు. ఆశ్చర్యం వేసింది. చనిపోవాలనుకున్న వ్యక్తి మార్పు చెందినాడు. సిలువలో వేలాడినటువంటి యేసయ్యను చూడగలిగినాడు. అందుకే అప్పుడు టైం చూస్తే 1 కూడా దాటిపోయింది. మరలా చదువుతున్నాడు. తన జీవితాన్ని మార్చినటువంటి వ్యక్తిని ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్ సిలువలో 12 గంటల సిలువ కార్యక్రమాన్ని అతను తీయగలిగాడు. కోట్లు సంపాదించుకోగలిగాడు. అది వరకు ఎంతో నష్టపోయాడు.
సంపాదించిన దావత్తు నష్టపోయాడు, తిరిగి పొందుకొనగలిగినాడు. ఎలాగనా? సృష్టికర్తను ఎరుగగలిగినాడో, తెలుసుకొనగలిగినాడో. రక్షకుడు ఎవరు? రక్షించేది ఎవరు? నిత్య జీవానికి ప్రసాదించేది ఎవరు? నరకానికి పంపేది ఎవరు? తెలుసుకున్నాడు. తెలుసుకుని గ్రహించి ఆ యొక్క మరణము నుంచి విడుదల పొంది యేసుక్రీస్తు ప్రభుల వారిని స్వకీయ రక్షకునిగా అంగీకరించి క్రీస్తును సంపాదించుకుని క్రీస్తు శిలువ కార్యక్రమాన్ని జయప్రదం చేయగలిగిన వ్యక్తి డైరెక్టర్ గిబ్సన్. ప్రియమైన సహోదరి సోదరుడా, నువ్వు ఎలా ఉన్నావు? హౌ యు ఆర్? నువ్వు ఇంకనూ ప్రభువును తెలుసుకున్నావా లేదా? రాబోయే దినాలు గడ్డు పరిస్థితులు, భయంకరమైన దినాలు ఇప్పటికే ఆవరించి ఉన్నాయి. దేవుని రాకడ తథ్యం. నువ్వు మారు మనసు పొందినట్లయినచో ధన్యుడు, ధన్యురాలు సుమా. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్. తిరిగి వచ్చే వారం కలుసుకుందామండి. అంతవరకు